నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఆకాంక్ష. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వికారాబాద్ జిల్లాలో మాజీ రైతు బంధు కోఆర్డినేటర్ మోసాలు. బతుకున్న మహిళ రైతు పేరిట రైతు బీమా డ్రా. నిజామాబాద్ జిల్లాలో యూరియా కొరత. సొసైటీల వద్ద బార్లు తీరిన రైతులు. పరిగిలోని బాల సదన్కు ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రులు. అనాథ పిల్లల బాధ్యత ప్రభుత్వానిది. అల్వాల్ పిఎస్ పరిధిలో దారుణం. BHL కాలనీ సమీపంలో యువతిని హత్య చేసిన దుండగులు. ఇక డీటెయిల్స్ చూస్తే వికారాబాద్ జిల్లా పరిగిలోని బాలసదన్ను మంత్రి సత్యవతి రాథోడ్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే మహేష్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ కోవిడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు రాష్ట్రంలో 250 మంది వరకు ఉంటారని మంత్రి తెలిపారు. అదేవిధంగా రాష్ట్రంలో 15,000కు పైగా అనాథ పిల్లలు ఉంటారని ప్రాథమికంగా గుర్తించామని తెలిపారు. వీరంతా ప్రభుత్వం నిర్వహిస్తున్న హోమ్స్, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో నడుస్తున్న ఆశ్రమాలలో ఉంటున్నారని చెప్పారు. అనాథ పిల్లల చదువు, భవిష్యత్తు కోసం ఏం చేయాలో క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రతిపాదనను, నివేదికను సీఎంకు అందజేస్తామని ఆమె తెలిపారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అనాథ పిల్లల సంక్షేమం పట్ల ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారని కొనియాడారు. వాళ్ళందరూ ప్రభుత్వం ఇస్తున్న ఆశ్రమంతో పాటు వివిధ NGOs నడుపుతున్న మరి సంస్థలో వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళందరికీ కలిపి ఒక సమగ్రమైన నివేదిక ఇవ్వండి. వాళ్ళందరికీ తల్లిదండ్రులు లేరనే లోటును రాష్ట్ర ప్రభుత్వమే తల్లి తండ్రి అన్ని రకాలుగా వాళ్ళు వచ్చిన క్రమాన్ని వాళ్ళ వయసును బట్టి మరి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళందరినీ బీసీలుగా గుర్తించింది. కాబట్టి చదువుకునే వాళ్లకు ఈరోజు అన్ని విద్యా సంస్థలో వాళ్లకు రిజర్వేషన్స్ ఇస్తూ మరి వాళ్ళకు అవకాశం ఇస్తూనే మరి ఈ కమిటీని వేశారు. కాబట్టి ఒక సమగ్రమైన నివేదిక ఇవ్వటానికి వాళ్ళ అవసరాలు ఏంటి, వాళ్ళ స్థితిగతులు ఏంటి. నిన్న క్యాబినెట్ మీటింగ్లో ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పున్నారు. ఈ కరోనా వచ్చిన తర్వాత అందరం ఉన్నా కూడా కుటుంబాలను అతలాకుతలం అయిపోయినాయి. వ్యవస్థలంతా చిన్న భిన్నమైన సందర్భంలో కొంతమంది ఎవరైతే పేరెంట్స్ని కోల్పోయి ఉన్నారో, ఇటు కరోనా మహమ్మారి బారిన పడి తల్లిదండ్రులను కోల్పోయిన వాళ్ళు ఉన్నారు, లేకపోతే సింగిల్ పేరెంట్ ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి, ఎక్కడ పోవాలో అర్థం కాని పరిస్థితి, ఎవరి మీద ఆధారపడాలో కూడా తెలియని పరిస్థితులలో వాళ్ళ గురించి ఏదో ఒకటి తీసుకోవాలి, వాళ్ళకి ఏదో ఒకటి మేలు చేయాలి. ఆ విధంగా అనాథలైన వాళ్ళతో పాటు ఇంకా చాలామంది అనాథలు ఈ రాష్ట్రంలో అక్కడక్కడ మన ప్రభుత్వ ఆశ్రమాలతో పాటు NGOs నడిపిస్తున్న సంస్థలో కొంతమంది ఉంటూ ఉంటారు. వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం హక్కున చేర్చుకోవాలనే పెద్ద సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక పెద్ద మనసుతో నిజామాబాద్ జిల్లాలో యూరియా కొరత రైతులను కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. సొసైటీల వద్ద యూరియా కోసం బార్లు తీరాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. రాత్రి పగలు అనే తేడా లేకుండా అక్కడే గలపాల్సి వస్తుంది. జక్రాన్పల్లి మండలం అర్గుల్ సొసైటీ వద్ద రాత్రి నుంచి క్యూ లైన్లోనే రైతులు పడిగాపులు కాస్తున్నారు. పాస్బుక్, ఆధార్ కార్డ్, చెప్పులు, రాళ్లను క్యూలో పెట్టి అధికారుల కోసం ఎదురు చూస్తున్నారు. అధికారులు, సహకార సంఘం ప్రతినిధులు సకాలంలో స్పందించడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు.
దూరంగా ఇది అడ్డం మీద కూడా పడతాయి కానీ ఇవన్నీ. సంపత్ నీకేం కావాలి సంపత్? ఎందుకు సంపత్ ఏడ వస్తువు? నా పేరు రాజు. మేము అరుగు గ్రామానికి చెందిన వాళ్ళము. మండల్ జగరన్పల్లి, డిస్టిక్ నిజామాబాద్. మాది ఎంత రైతు ఎట్లా ఉందంటే ఇప్పుడు పరిస్థితి యూరియా కోసము నిన్నటి నుంచి ఇక్కడే ఉండి నిద్ర కూడా మానుకొని పొద్దున 3 గంటలకు వచ్చి ఇక్కడే లైన్గా ఉన్నాము. ఎవరు కూడా లైన్ లేకుండా లేరు. మళ్ళీ ఇదంతా పరిస్థితి బాగాలేదు అసలు. మాకు అసలు ఇదేం పరిస్థితి మాకేం అర్థం కావట్లేదు. బస్తాలేమో 600 ఉన్నాయంట, ఇక్కడేమో 600 బస్తాలు ఉన్నాయంట. ఒక 900 మంది దాకా ఇక్కడే అన్ని నారాయణపేట మన అరుగులు విలేజ్ వాళ్ళందరూ వచ్చి ఇక్కడే ఉన్నారు. ఇదేం పరిస్థితి మాకేం అర్థం అవ్వట్లేదు అసలు. ప్రతిసారి ఇదే పరిస్థితి నెలకొంటుంది ఇక్కడ. మాది ఏందో ఈ రాజ్యం ఏందో అర్థం కావట్లేదు అసలు. ఈ యూరియా కోసం కానీ, యూరియా కాదు అన్ని జిలుగు కానీ ప్రతి ఒక్క దానికి మేము ఇలాగే లైన్లో ఉండి పొద్దున 3 గంటలకు వచ్చేసి ఇక్కడనే కేటాయించడం జరుగుతుంది. మళ్ళీ యూరియా మాకేదో ఉన్నది 10 ఎకరాల భూమి ఉంటే 2 సంచులు ఇస్తే మాకు దేనికి సరిపోదు అసలు. అది ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఉంది మా దగ్గర. ఇక వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం పుట్టపహాడ్లో మాజీ రైతు బంధు కోఆర్డినేటర్ రఘువేందర్ రెడ్డి చేసిన మోసాలు ఒక్కటొక్కటిగా బయటకు వస్తున్నాయి. చనిపోయిన వ్యక్తి పేరిట 2 వేర్వేరు ఫేక్ డెత్ సర్టిఫికెట్లు సృష్టించారు. ఒక డెత్ సర్టిఫికెట్లో ఫకీర్ హుస్సేన్ పేరిట భార్య నామినీగా పెట్టి కార్మిక బీమా నుంచి 3 లక్షలు కాజేశారు. మరో ఫేక్ డెత్ సర్టిఫికెట్లో ఫకీర్ హుస్సేన్ సోదరి నామినీగా 5 లక్షలు కాజేశారు. ఇటీవల బతికున్న ఓ మహిళా రైతు పేరిట రైతు బీమా డ్రా చేశారు. వరి కొనుగోలు కేంద్రంలో రైతులను బురిడి కొట్టించి ధాన్యం పక్కదారి పట్టించి లక్షలు లూటీ చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఫకీర్ హుస్సేన్ దూరటి గ్రామంలో ఉన్నారు. ఎవరైనా హుస్సేన్ అంటేనే ఇలా భర్త చనిపోయినా. కాయదా కథను చెప్పు చెప్పు ఒకసారి కింద జరిగింది. ఇప్పుడు వచ్చిండు ఈ కాయదం తీసుకుపోయాడు. వాళ్ళు ఎవరో వాళ్ళ పైన ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకొని అసలు ఏ గ్రామాలు కూడా ఎవరు కూడా ఇటువంటి పని చేయొద్దు. ఇలాంటి పేద ప్రజల పుట్టగొట్టి చేయడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే పాపం చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళ భవిష్యత్తు ఏం కావాలి. ఎందుకంటే అక్కడనేమో చనిపోయాడు, భర్త చనిపోయిన వ్యక్తులకు కూడా ఇట్లా చేయడం అనేది చాలా బాధాకరం. కాబట్టి చాలా సీరియస్గా వీళ్ళకు శిక్షలు వేయాల్సిందిగా మేము సెక్షన్లు పెట్టి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొస్తామనే విషయాన్ని కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మా గ్రామము పుట్టపాడు ఎందున మోసం జరిగింది. రైతు బంధు 5 లక్షలు. మా అన్న హుస్సేన్ చచ్చిపోయాడు. ఆయన భార్యకు 2 పిల్లలు. రాఘవేందర్ రెడ్డి అనే వ్యక్తి మోసం చేసిండు. మొత్తం సంతకాలు తీసుకొని ఆయన ఆమెను మోసం చేసిండు. అందుకు మాకు న్యాయం జరగాలని కోరుతున్నాం. ఒక్క పైసా రాలే. రెడ్డి పైసలు ఇప్పిస్తున్నాడు. ఒక్క పైసా రాలే. మా భర్త చచ్చిపోయిండు. ఒక్క పైసా రాలే ఇప్పిస్తున్నాడు. ఒక్క పైసా రాలే. ఎన్ని పైసలు వచ్చినాయి? భర్త పేరు హుస్సేన్. ఒక్క పైసా రాలేదు. ఇట్లా డాక్యుమెంట్లో సంతకం చేసి ఆయన పుట్టపాడు రఘువేందర్ రెడ్డి డాక్యుమెంట్లు తీసుకొని సైన్ చేపించుకొని పైసలు మా అకౌంట్లోకి వెళ్ళి ఇది చేసిండు. అది ఇట్లా మాది
మా పెద్దనాయన ఇలా చనిపోయాడు. చనిపోతే అలా అకౌంట్లోకి వెళ్ళి తీసేసుకుని మాకు ₹1 లేదు. మాది డబ్బు రాదు. మేము చాలా ప్రజలు ఉంది. మేము ఇలా బతుకుతున్నాం, పేదవాళ్ళము ఇట్లా బతుకుతాము, అడుక్కొని బతుకుతున్నాము. మేము ఇక మా దానికి ఇట్లా అన్యాయం చేసి తీసుకున్నాడు పైసలు, అకౌంట్లోకి వెళ్ళి మార్చేసుకున్నాడు. ఇక నగరంలోని అల్వాల్ పిఎస్ పరిధిలో దారుణం జరిగింది. బిహెచ్ఎల్ కాలనీ సమీపంలో రైల్వే ట్రాక్ దగ్గర యువతిని గుర్తు తెలియని వ్యక్తి దారుణంగా హత్య చేశాడు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన యువతి సరస్వతి ఇంటికి తిరిగి రాలేదు. దీంతో తల్లిదండ్రులు అల్వాల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తెల్లవారుజామున డిగ్రీ విద్యార్థిని సరస్వతిని గుర్తు తెలియని దుండగులు ఉరివేసి హత్య చేశారు. స్థానికులు మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. యువతి మృతితో వారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక పోలీసులు ప్రేమ వ్యవహారంగా అనుమానిస్తున్నారు. అన్నా అన్నా ఓకేనా ఓకే స్పాట్లో పోతుంది సార్, అట్లే పోతుంది అనుకున్నాను. బ్యాగు నిన్న స్నానం చేసింది 10 గంటలకల్లా వెళ్ళిపోయింది సార్. బ్యాగు ఫస్ట్ అయితే వెళ్ళిపోయింది. నన్ను బ్యాగు ఎప్పుడు తీసిపోయింది కూడా చూడలేదు సార్. నేను మాకైతే న్యాయం చేయాలి సార్. నా కొడుకుని కూడా చంపాలి సారు. నా బిడ్డని ఎట్లా చంపినారు అట్లా చంపాలి సారు. వదిలిపెట్టకూడదు అని మాకైతే న్యాయం చేయాలి సారు. మేము ఏమో మాకు అట్లే అనుమానము ఏమో సారు. దీపక్క అనేది ఫ్రెండ్స్ బాగా ఉంటారు సార్. అదే కలిపింది ఎవడో వాడు మాకు తెలుసు అని మాకు గుర్తులేదు. మేమైతే దీపక్క అది సోమి అనేది క్లోజ్ ఫ్రెండ్ వాళ్ళు చామరపేటలో ఉంటుంది సోమి అనేది. ఇంటికాడికి కూడా వస్తుండ్రు. అవి పిల్లని ఊకున్నా కూడా వచ్చి తోలుకొని పోతుంటారు. ఎప్పుడు తెలిసిందమ్మా మాకు ఎప్పుడు తెలుసు సార్? పొద్దున 5 తెల్లారుజామున 5 గంటలు పోలీసు వాళ్ళు వచ్చింటే తెలిసింది సార్. మాకు కర్మ తెలియదు. మాకు ఆడే ఫ్రెండ్స్ ఇంటికి ఆడే వండుకొని ఉంటుంది అనుకున్నాం సార్ మేము. ఇక శ్రీకాకుళం జిల్లాలో బంగారం షాప్లో నకిలీ బంగారాన్ని పెట్టి అసలు బంగారాన్ని దొంగతనం చేసే మహిళా దొంగలను రాజాం పోలీసులు పట్టుకున్నారు. గత నెల 27న రాజాంలో 2 జ్యువెలరీ షాపుల్లో రోల్డ్ గోల్డ్ వస్తువులను పెట్టి ఒరిజినల్ అసలు బంగారం వస్తువులను దొంగతనం చేస్తున్న 5 మహిళలను పోలీసులు గుర్తించారు. వారి వద్ద నుంచి 40 గ్రాముల బంగారాన్ని రికవరీ చేసి వాళ్ళు వాడే కారు డ్రైవర్తో సహా 5 మహిళలను అదుపులోకి తీసుకొని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. గుంటూరు, చిత్తూరు, ఖమ్మం, సూర్యారావుపేట, అదేవిధంగా వెస్ట్ గోదావరి అన్ని దగ్గరలో కూడా వీళ్ళపై ఒక వ్యక్తిపై 15 కేసెస్ వరకు రిజిస్టర్ చేయడం జరిగింది. రాజాంలో 2 కేసులు మరియు ఆముదాల వలసలో కూడా 1 కేసు,
ప్రాపర్టీ పోయిందని మనం కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దాని ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈరోజు మనం 5 లేడీస్ అదేవిధంగా ఒక జెంట్ని మనం అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా 3 ఖమ్మం జిల్లా వాళ్ళు, 2 కృష్ణా జిల్లా వాళ్ళు, డ్రైవర్ది కూడా ఖమ్మం జిల్లా. వాళ్ళ 6 కూడా మనం అరెస్ట్ చేసి వాళ్ళ వద్ద నుంచి సుమారు 40 గ్రాముల బంగారం రికవర్ చేయడం జరిగింది. ఇక రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం షాబాద్ మండల్ సర్దార్ నగర్ గ్రామంలో ఘనంగా సరోజనమ్మ అమ్మవారి బోనాల ఉత్సవాలు జరిగాయి. గ్రామంలో బోనాలతో శివశక్తులతో గ్రామస్తులందరూ కలిసి బోనాల ఉత్సవాలు జరుపుకున్నారు. అమ్మవారు గ్రామస్తులు అందరూ చల్లగా చూడాలని భక్తులు వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ స్వరూప, నరసింహులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కాబట్టి ఆ భగవంతుని కృపతో అమ్మవారి కృపతో కూడా మళ్ళీ సంవత్సరం కూడా ఇలాగే జరగాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటున్నాం. మరియు మా ఊరి ప్రజల తరఫున కూడా మేము కోరుకుంటున్నాం. ఇందులో ఏ రాజకీయం లేదు. పోయినసారి కరోనా ఉన్నందుకు జరగలేదండి. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళే పోయినసారి ఏదైతే ఉన్నదో పోయినసారి మాత్రం ఎవరు వాళ్ళే బోనం వచ్చి భక్తి చేసుకొని ఇచ్చేస్తారు. మీరు ఒక గ్రామ సర్పంచ్ కదా, ఎట్లా అనిపిస్తుంది? ఎందుకంటే మా గ్రామం కూడా అందరికీ పాలకవర్గం కూడా అది కూడా మనం చేసి మా బ్రహ్మాండం గ్రామంలో ఆషాఢ మాసంలో మన సరోజనమ్మ బోనాలు ఉత్సాహంగా సంతోషంగా జరుపుకుంటున్నాము. మేము మా ఊరి గ్రామస్తులు, మా ఊరి గ్రామ ప్రజలు అందరం అన్నదమ్ముల కలిసిమెలిసి సంతోషంగా ఇక్కడ అమ్మవారి బోనాలు ఉత్సాహంగా జరిపిస్తున్నాము. కరోనా ఉన్నది కాబట్టి కూడా ఎవరంతా వాళ్ళు బోనాలు తీసుకెళ్ళడం జరిగింది. అందువలన మేము ఎవరినేం చేయలేకపోయినాము. ఇది ఇప్పుడు మా సమక్షంలో మా గ్రామంలో సర్పంచ్ గారు, ఇక్కడ మా గ్రామ ప్రజలందరం కూడా మేము సంతోషంగా ఇప్పుడు అన్నం వాళ్ళు ఇంత కలిసి జరుపుకుంటున్నామని ఆ భగవంతుని కోరుకుంటున్నాం. ఇక కొమరంభీం జిల్లా పొలాలకు సాగునీరు అందడం లేదని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. ఆసిఫాబాద్ మండలంలోని తుంపల్లి గ్రామంలో 10 కోట్ల రూపాయల వ్యయంతో 2011 సంవత్సరంలో నిర్మించిన గూడెన్ ఘాట్ చెరువు ద్వారా 850 ఎకరాల వ్యవసాయ భూములకు సాగునీరు అందించాలనే సదుద్దేశంతో నిర్మించారు. ఏళ్లు గడుస్తున్నా నేటికి అర ఎకరం పొలానికైనా సాగునీరు అందడం లేదని రైతు కాసర్ల గోపాల్ వాపోయాడు.
కొమరంభీం జిల్లా ఆసిఫాబాద్ మండలం తుంపెల్లి గ్రామంలోని ఈ గుడెన్ఘాట్ చెరువుకు 850 ఎకరాల సామర్థ్యంతో 10 కోట్ల ఖర్చు పెట్టి ఇప్పటి వరకు 2011 లోపల నిర్మించి 2014లో పూర్తి చేసుకున్నట్టు అధికారులు చెప్తున్నారు. 2014 నుంచి 21 వరకు కూడా ఒక్క గుంట కూడా ఒక ఎకరం కూడా ఒక గుంట అరగుంట కూడా పారి కెనాల్స్ తీయక ఒక గుంట కూడా వారియలేని పొజిషన్లో ఉన్నారు. మరి అధికారుల నిర్లక్ష్యమా మరి ఇది ఎవరి నిర్లక్ష్యమో తెలుస్తలేదు. మేము ఎన్నోసార్లు కలెక్టర్లకు కానీ రాజకీయ నాయకులకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చి ఎన్నిసార్లు నిరసనలు తెలిపినా ఇది మరి దీని మీద రైతుల మీద ఎందుకు లేదో మంచి అభిప్రాయం నాకు అర్థమైతలేదు. చెరువు నిండా నీళ్ళు పెట్టుకొని చెరువు అవతల రైతుకు ఒక ఎకరం కూడా వారి పొజిషన్లు ఉన్నప్పుడు రైతు ఏం చేయాలి వానికి అర్థమైతలేదు. ప్రకృతి పరంగా వ్యవసాయం వర్షాధార ఆధారితంతో పండించే పంటలు వండక రైతులు నష్టపోతున్నారు. ప్రకృతి కన్నెర చేయడం వల్ల నష్టపోతే ఈ ఉన్న నీటిని కెనాల్స్ తీస్తే ఉన్న నీటిని వినియోగించుకొని పంటలు పండించుకొని వారి బాకీలు తీర్చుకుందామంటే కనీసం అది కూడా చేస్తలేరు. ఈ చెరువులోని నీళ్లు ఈ చెరువే ఇనుకుతాయి. మన శరీరంలో రక్తం మన శరీరంలో ఉన్నట్టు చెరువులోనే నీటి చెరువునే ఇనికిపోతుంది. మరి ఈ నీళ్లు రైతులకు పారడం కోసం చెరువు కట్టిరా లేకపోతే మరి దీన్ని డబ్బులు సంపాదించుకోవడం కోసమే చెరువు కట్టి రైతులను నష్టపెట్టడానికి ఉన్నారా? 2014 నుంచి 21 వరకు ఇన్ని సంవత్సరాలు ఇక సిద్ధవటం, ఒంటిమిట్ట, నందలూరు, అట్లూరు మండలాల్లో ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని మహిళా సర్కిల్ ఇన్స్పెక్టర్ తన కార్యాలయంలో తెలిపారు. ఇసుక అక్రమ రవాణా నిషేధించి గుట్కా విక్రయించడం, నాటుసారా తయారు చేయడం, పరిమితికి మించి మద్యం ఉంచుకోవడం, ఇతర రాష్ట్రాల నుండి మద్యం కొనుగోలు చేసి తెచ్చుకోవడం చేయకూడదని తెలిపారు. ఎక్కడైనా ఈ సంఘటనలు జరుగుతున్నట్లయితే మా దృష్టికి వస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. సిద్ధవటం గ్రామ ప్రజలందరికీ నమస్కారములు. నా పేరు ఉరుకుందమ్మ. నేను స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఇన్స్పెక్టర్ని. కొత్తగా జూన్ 15న వచ్చాను. ఇక్కడ ఎవరైనా కానీ అక్రమంగా ఇసుక రవాణా చేసినా, అక్రమంగా గుట్కా కానీ ఎవరైనా షాపుల్లో అమ్మినా, లిక్కర్ ఇల్లీగల్గా తీసుకొచ్చిన, ఇతర రాష్ట్రాల నుంచి లిక్కర్ తీసుకొని వచ్చినా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము వెంటనే చర్యలు తీసుకోవడానికి ఉన్నాం. దయచేసి ఎటువంటి ఇసుక రవాణా జరుగుతున్నా కూడా మాకు చెప్తే మా సిబ్బందితో మేము రైడ్ చేసి దాన్ని నివారించగలం. ఇక రైతు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, వ్యవసాయాన్ని లాభసాటి చేయడమే సీఎం జగన్ లక్ష్యమని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. విశాఖ జిల్లా కలెక్టరేట్లో జరిగిన జిల్లా స్థాయి వ్యవసాయ సలహా మండలి సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతు సంక్షేమాన్ని, వ్యవసాయాభివృద్ధిని, రైతు శ్రేయస్సు కోరి నియోజకవర్గ మండల స్థాయిలో రైతు భరోసా కేంద్రాలు వ్యవస్థ తీసుకువచ్చి ముఖ్యమంత్రి దేశంలోనే ఆదర్శంగా నిలిచారని మంత్రి అన్నారు. జిల్లాలో 627 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశామని, ఇప్పటికే 80 పూర్తయ్యాయని, రైతులకు అందుబాటులో ఉన్నాయని, రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు ఎరువులు, నాణ్యమైన విత్తనాలు అందుతున్నాయన్నారు. ముఖ్యంగా విశాఖ జిల్లాలో మన తెలుస్తున్న అందరికీ ఇదొక మన గ్రామీణ వాతావరణం, ఏజెన్సీ వాతావరణం, నగర వాతావరణం 3 మిక్స్ అయినటువంటి జిల్లా. మరి ఈ జిల్లాలో సుమారుగా అగ్రికల్చర్ ల్యాండ్ అయితే ఒక 13,16,000 హెక్టార్స్ ఉంది.
మరి దీంట్లో 2,50,000 హెక్టార్స్ని వీళ్ళు మన సాగులో చేస్తాం. అది కాకుండా మనం ఈ రైతులకి ఎవరైతే రైతులు ఉన్నారో సుమారు 33,000 కనెక్షన్స్ వాళ్ళకి ఉచిత కరెంట్ ఇవ్వడం జరుగుతుంది జిల్లాలో, ఫ్రీ కరెంట్. అదే కాకుండా ఈ వైఎస్ఆర్ రైతు భరోసా ద్వారా మన 2019-20 కానీ 2020-2021 కానీ 2021-2022 కానీ సుమారు 790 కోట్లు 796 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ మరి ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు ఏదైతే హామీ ఇచ్చారో దాని ప్రకారం అర్హత ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ రైతు భరోసా వాళ్ళ కులము, మతము, ప్రాంతము, పార్టీ చూడకుండా ఎలాంటి వివక్షత లేకుండా ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా 796 కోట్ల రూపాయలు ఇప్పుడు దాకా ఇవ్వడం. గతంలో చాలా మంది రైతులకి అవి చేస్తాం చెప్పారు, కానీ ఇచ్చిన మాటకి కట్టుబడి మరి ఏవైతే హామీ ఇచ్చారో ఆ రైతులకి ఉచిత విద్యుత్ కానీ ఈ రైతు భరోసా ద్వారా పెట్టుబడి కానీ ఇచ్చిన మరి ఏకైక ముఖ్యమంత్రి దేశంలో శ్రీ వైఎస్ జగన్మోహన్ గారిని ఈ సందర్భంగా తెలియజేస్తారు. ఇక నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం భీమ్గల్ మండలంలోని రూప్లా తండా ఉప సర్పంచ్ బాబులాల్ మీడియాతో మాట్లాడుతూ పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామం అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. హరితహారంలో భాగంగా గ్రామంలో మొక్కలు నాటడం జరిగిందన్నారు. కోటి వృక్షార్చనలో భాగంగా జీపీ పాలకవర్గం కలిసి మొక్కలు నాటడం జరిగిందని తెలిపారు. మాది నిజామాబాద్ డిస్టిక్ మండల్ భీమ్గల్ రూప్లా తండా గ్రామ పంచాయతీ. నేను ఉప సర్పంచ్ రూప్లదండ ముఖ్య బాబులాల్. మేము కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ గారి ఆదేశాల మేరకు పుట్టినరోజు సందర్భంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మేము ఆయన పిలుపునిచ్చిన మేరకు మేము పల్లె ప్రకృతి అందరం గ్రామ ప్రజలు అందరూ కలిసి సర్పంచ్, సెక్రటరీ మేడం, వార్డు మెంబర్లు అందరం కలిసి రాష్ట్రమంతా చెప్పినట్టు ఒకటేసారి మొక్కలు నాటాలని చెప్పిన వరకు ఆయన మాట మంత్రివర్యులు ప్రశాంత్ రెడ్డి గారి మాట పిలిపిన వరకు మేము మొత్తం చెట్లు ఒకటేసారి వేయడం జరిగింది. మా గ్రామ ప్రజలు మేము అందరం కలిసి ఒకటేసారి వేయడం జరిగింది. కావున ఇంకోటి మాకు కొద్దిగా వర్షం ఎక్కువ కురుసుట్ల రోడ్డు కూడా డ్యామేజ్ అయింది, కలవటు తెగిపోయినాయి. మంత్రివర్యులు కలవడం జరిగింది. అదే విషయానికి మంత్రికి చెప్పడం జరిగింది. అదే కొద్దిగా మాకు హాస్పిటల్ పోవాలన్నా ప్రజలు అన్ని ఏదైనా ఇబ్బందులు కొద్దిగా కలుగుతున్నాయి. బడబిందల ఊరికి పోవాలన్నా కూడా ఇబ్బంది ఉన్నది. ఎరువులు ఏమైనా తీసుకున్న రావాలన్నా కూడా ఇబ్బంది ఉన్నాయి. కావున మంత్రివర్యులు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము, కొద్దిగా తొందరగా కలవటు శాంక్షన్ చేసి కంప్లీట్ చేయాలని మేము కోరుకుంటున్నాము. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. వికారాబాద్ జిల్లాలో మాజీ రైతు బంధు కోఆర్డినేటర్ మోసాలు, బతుకున్న మహిళ రైతు పేరిట రైతు బీమా డ్రా. నిజామాబాద్ జిల్లాలో యూరియా కొరత, సొసైటీల వద్ద బార్లు తీరిన రైతులు. పరిగిలోని బాల సదన్కు ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రులు, అనాథ పిల్లల బాధ్యత ప్రభుత్వానిది. అల్వాల్ పిఎస్ పరిధిలో దారుణం, బిహెచ్ఎల్ కాలనీ సమీపంలో యువతిని హత్య చేసిన దుండగులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.